హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను పిల్లలవి పైజామా ఇలా స్టిచ్ ఊడిపోతే చేత్తో కుడుతున్నా. అంటే మిషన్‌లో ఎలా కుడతామో రన్నింగ్ స్టిచ్ లాగానే కుట్టడం గూడా వచ్చు చేత్తోనే మిషన్‌లాగా. సో, ఇంకా మిషన్ ఏం తీయలేక అలా కుట్టాను. తర్వాత చిన్నదాని స్వెటర్‌కి బటన్స్ పోతే అది కుట్టాను. ఆ తర్వాత దాని జీన్స్ ప్యాంటు నడుము లూజ్ ఉంటే చిన్నదానిది కష్టపడి మ్యాటి క్లాత్ దారం ఉంటది గదా! అవి మా ఇంట్లో ఉంటే అప్పుడు పెద్ద పాప ఎప్పుడో ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడువి. అది అయితే ఎంత కష్టపడి కుట్టానంటే ముందు వీడియోలో మ్యాటర్ అంతా చెప్పేస్తాను. ఈ వీడియో ఏం రన్ అవుతుందనేది. చాలా కష్టపడ్డా దారం తెగిపోతుంది లాగుతుంటే. యూట్యూబ్‌లో చూపిస్తుంటారు గదా! మనకు లూజ్‌గా ఉంటే ఎలా కుట్టుకోవాలని. సో, మీకు నెక్స్ట్ అదంతా వీడియోలో వస్తది. నేను ఇదంతా అదే మాట్లాడకుండా ముందే చెప్పేస్తున్నాననమాట. తర్వాత నా మాటలు కంటిన్యూయేషన్ ఉంటాయి. అలనాటి నా జ్ఞాపకాలు గురించి. అది అలా కుట్టడానికి నెక్స్ట్ జీన్స్ ప్యాంట్ చూస్తారు గదా! ఇదే. అది ఎలా కుట్టానంటే కుట్టడం ప్రాసెస్ సేమ్ అండి. కాకపోతే అది థిక్‌గా ఉంది క్లాత్. ముందు రోజు 2 కుట్టారు జీన్స్ ప్యాంట్లు ఇట్లాగే బ్రహ్మాండంగా వచ్చినాయి. సో, ఇంక వీడియోలో గూడా చూపిద్దాము. యూట్యూబ్ చూసి నేర్చుకున్న టిప్ ఇది. మన టిప్ గాదు. మీరెవరన్నా చూడకుంటే మీకు యూజ్ అవుతది. చిన్న పిల్లల లెగ్గిన్స్‌కి గానీ, దేనికైనా ఇలా కుడితే ఏమవుతదంటే చేత్తో విప్పటం ఈజీ అవుతది. మనం మిషన్‌తో కుట్టించినామనుకోండి, ఏమవుతది మిషన్‌తో కుట్టిస్తే మళ్ళీ పిన్ను తీసి విప్పాలి. పిల్లలు కొద్ది రోజులు లావైతుంటారు, సన్నగైతుంటారు గదా! సో, మేమైతే ఈ జీన్స్ ప్యాంట్‌కి గూడా నేను ఈ పెద్ద శారీ పిన్స్ వస్తాయి జూడు, అవి బెట్టే మెయింటైన్ జేస్తా స్టార్టింగ్‌లో మా పిల్లలకు. ఇంక తర్వాత కొద్ది రోజులైన తర్వాత వాళ్ళనడిగి మిషన్‌లో కుట్టిస్తుంటే, ఇప్పుడు చేత్తో కుడుతున్నా. ఇది వులెన్ కాదండి. వులెన్‌తో కుడితే బెస్ట్ జీన్స్ ప్యాంట్లకు. ఇంకా నేను ఆఖరికి నా వల్ల కాక ఇది దారం తెగిపోతా ఉంటే ఇదేది మ్యాటి కుట్టుది దారం అనమాట. అది అస్సలు మెత్తగుంది దారము. ఇలా కొంచెం లాగితే విరిగిపోతుంది. మొత్తం డబుల్ పొరలేసేసిన. అది వచ్చిన దానికంటే డబుల్ పొరలేస్తే గూడా అది నిలబడలేదు. కనీసం అరగంట పట్టింది ఇంత నాకు కుట్టటానికి. సో, ఇంకా వీడియోలంతా అదే ఉంటది. మళ్ళీ ఎందుకు ఇన్ని సార్లు కుడుతుందనుకోకండి. కుట్టింది 2 సైడ్స్. మీకు వీడియోలో ఒక్క సైడే ఫిక్స్ అయిపోయింది. అది కత్తెరతో కట్ చేసిన. ఇంకా రెండో సైడ్ ఆపేసి నా వల్ల కాదు తల్లి ఉలెన్ తీసుకురండి కుట్టిస్తానని చెప్పి ఉలెన్ తెప్పించి కుట్టినాననమాట. ఇంకా నా కబుర్లు చెప్తానండి. ఈ ప్యాంట్‌లో కుట్టింది 2 సైడ్సే గుర్తుపెట్టుకోండి. అది విప్పుతున్నా, కుడుతున్నా ఒక్కటే ఫిక్స్ అయింది. తర్వాతది మళ్ళీ ఫిక్స్ చేశాను. ఇంకా అందులో జీన్స్ ప్యాంట్ ఆరలేదు. చల్లగుంది మాకు వెదర్ గూడా. అంత ఇంకా బాగలేదు. మాకు పొల్యూషన్‌కండి ఇక్కడ చెప్పటం మర్చిపోయా. నేను అందరికీ చెప్తున్నా. ఏందో మొన్న ఒకరోజు కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఏంటబ్బా ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి అనేసి అనుకున్నాను. మా పెద్ద పాప అన్నది, "డాక్టర్ చెప్పినాడు కదమ్మా కళ్ళు తిరుగుతాయి పొల్యూషన్‌కని" అన్నాడు. "మాకు ఈ పొల్యూషన్‌కి కళ్ళు తిరుగుతాయి." నిన్న పని మనిషి వచ్చి వంట ఆవిడ ఇదే మాట. "నాకు కళ్ళు తిరుగుతున్నాయి" అంటే గుర్తు రాలే నాకు. తర్వాత గుర్తొచ్చింది. అందరూ హెల్త్ బాగలేదనుకుంటున్నారు. ఇక్కడ పొల్యూషన్‌కి కళ్ళు తిరుగుతాయండి. మీకు ఎవరైనా తెలియకపోతే మీ రిలేషన్స్, ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు ఇది షేర్ చేయండి. మా హోమియో చిన్నదానికి ఒక 2 ఇయర్స్ అగో మేము వెళ్ళి డాక్టర్ కాడ ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి లేస్తుంటే అంటే, మందులు అడిగితే పొల్యూషన్‌కి అలాగే ఉంటది ఇక్కడ అని చెప్పారు. పనావిడ అదే సఫర్ అవుతుంది. వంటావిడ అదే సఫర్ అవుతుంది. నేనయ్యా పెద్ద పాప సఫర్ అయింది. చాలామందికి తెలియకపోవచ్చని చెప్తున్నాను. ఎవరైనా ఇక్కడ ఢిల్లీలో ఉన్నవాళ్ళు బాగలేదు ఆరోగ్యం చలికాలంలో బాగలేదంటే ఇదే అండి మెయిన్ రీజను. మా డాక్టర్ చెప్పినాడు గనక చెప్తున్నాను. ఇంకా మాకు ఈ పొల్యూషన్‌కి అయితే అందరు ఇక్కడ బెల్లం తింటారండి. అన్నం తిన్న తర్వాత కంపల్సరీ ఇంత బెల్లం ముక్క తింటారు. అది మనకి పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ ఉండదంట. సో, ఇంకా నేను అనుకున్న మేము గూడా తినాలి ఇక్కడ వాళ్ళలాగా అనేసి. అందరూ తింటారండి ఇక్కడ. పైగా ఇంకా ఇక్కడ ఈ సీజన్‌లో భలే అమ్ముతారు. బెల్లం పిచ్చగా బండిలో పెట్టుకొని అమ్ముతారు. ఇంకా పొద్దున్నే చాలామందండి శనగలు నానబెట్టుకొని అవి ఉడకబెట్టుకొని మనం సాయంత్రం గుగ్గులులాగా తింటాం గదా! వీళ్ళు పొద్దున్నే ఇలా చేతులేసుకొని తింటా ఉంటారు. మా ఆయన గూడా చెప్తాడు. ఎక్కడ పోయినా హాస్పిటల్‌లోకెళ్తే గూడా ఎక్కడ చూడు అందరు బాక్సులలో బహుశా అది ఐరన్ గదా! అందుకని అది గూడా తింటుంటారనిపించింది నాకు. బెల్లం తినేవాళ్ళు బెల్లము, శనగలు తినేవాళ్ళు, నల్ల శనగలు
తింటా ఉంటారు. చాలా ఘోరంగా ఉంటుందండి ఇక్కడ పొల్యూషన్కి. అసలు విండోస్ తెరుచుకోము, ఏం తెరుచుకోమన్నమాట. లేదంటే తెరుచుకుంటే ఇలాంటి సిచ్యువేషన్, ఒక్క గంట బయటికి పోయేస్తే ఇలా అవుతుంది. ఇంకా నా అలనాటి జ్ఞాపకాల పాట స్టార్ట్ చేస్తాను. 50,000 నాకు పెళ్ళికంతా పెంట తెచ్చిపెట్టిందన్న కదా. ఇంకా పెళ్ళప్పుడు యాక్చువల్గా ఒక అన్ని ఇన్సిడెంట్లు గుర్తున్నవి మ్యాక్సిమం చెప్పుకుంటూ వస్తున్నాను. మా అమ్మ ఏం చేసిందంటే నా పెళ్లి నగలతో పాటు నల్ల పూసల దండ 2 తులాలది ఎక్స్ట్రాగా తను బాలపొలిమిలోకి అని ఇస్తారని కొనిచ్చి ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ కొన్ని కమ్మల జతలు అలా తీసుకొని అన్ని నగలు లేదా మా అత్తగారింటికి నా పెళ్ళైనాక మా అత్తగారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మా పాప ఇదిగోండి ఇదిగోండి అని అన్నీ చూపించి నేను ఇది ఇచ్చినాను అని కొన్ని ఒక 3-4 జతల కమ్మలు తర్వాత ఇచ్చింది అవే బాలప్రమంలోకని 2.5 తులం అనుకుంటా, అది నల్ల పూసలది, అది కొనిచ్చింది. ఇంకా ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది ఆర్టిఫిషియల్ గాజు. ఇలాంటిది నల్ల పూసలది నేను ఒక్కటే బ్యాంగిల్ మా బావగారు చేయించుకోమంటే నా పెళ్లి నగలలో 2 తులాలు పెట్టి చేయించుకున్నానండి. ఇంత వెడల్పుది, సేమ్ ఇదే సైజు. ఒక్కటే వేసుకోమ్మా బాగుంటుంది, వాచ్ పెట్టుకుంటారు కదా అంటే ఒక్క బ్యాంగిలే చేయించుకున్నా. నాకు వంకీ ఉండేది, రాళ్ళ సెట్ ఉండేది, సాదా రాళ్ళ సెట్, సాదా సెట్ అంటే సాదా గాజులు. ఇప్పుడు వేసుకున్నాను చేతిలో ఈ సైజ్ గాజులు 2, దాని పెద్ద లాంగ్ చైన్స్. అప్పుడు అందరికి ఉండేది కదా లాంగ్ చైన్, లాంగ్ కమ్మలు, గాజులు. మళ్ళీ సాదా ఉంగరము అదొక్కటి నా దగ్గర ఉంది ఇప్పటికి, పెళ్ళిది ఉంగరము అదొక్కటి దేవుడు మిగిలిచ్చినాడు నాకు. ఇంకా రాళ్ళ సెట్టు 2 రాళ్ళ గాజులు, పూర్వకాలం అందరూ సింగిల్ స్టోన్స్ వస్తాయి చూడు, నాకు లావ్ అవుతానని మా అమ్మ పెద్ద సైజు చేపించింది అనమాట. 2 రాళ్ళ గాజులు, లాంగ్ చైన్ రాళ్ళ సెట్టు, కమ్మలు పెద్దవి హ్యాంగింగ్, తర్వాత గ్రీన్ నెక్లెస్ ఒకటి, నల్ల పూసల దండ. ఎన్ని వచ్చినాయి? సాదా సెట్టు, రాళ్ళ సెట్టు, గ్రీన్ సెట్టు, నల్ల పూసల సెట్టు, మ్యాక్సిమం వచ్చినాయి కదండి నాకు అన్నీ కూడా. ఎక్కువ నగలు ఉన్నాయి కదా. ఇంకా గ్రీన్ నెక్లెస్ అయితే అది 3 తులాలు, నాకు చాలా ఇష్టం. అది భలే లీఫ్ షేప్లో ఉండేదన్నమాట, మందారం లీఫ్ షేప్లో, మనీ ప్లాంట్ షేప్లో ఉండేది. నాకు ఆ షేప్ చాలా ఇష్టం. ఆ నెక్లెస్ బాగుందని కొన్నాను. ఇవన్నీ ఇంకా ఇవే కాకుండా మా అమ్మ నగలు కూడా ఉండేవి, అవి పోయినాయి అన్నాను కదా. ఇంకా సరే ఈ నగలతో పాటు అన్నీ నాకు చూపించి అప్పచెప్పింది. ఇంకా మా అత్తగారు వాళ్ళు, నాకు తెలియదు నా నగలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు. మా అమ్మ ఏం చెప్పలే, మా అత్త వాళ్ళకి ఇచ్చిపోయింది అంతే. ఇంకా నాకు తెలీదు, నాకు అత్తగారింట్లో అందరు పెట్టుకుంటారనేది ప్రామిస్గా తెలియదు. అట్లా ఎవరు చెప్పలే, మీ అత్తగారింట్లో నగలు పెట్టుకో, నీతో పాటే పెట్టుకోవద్దని అట్లా మా పుట్టింట్లో అసలు ఏ సలహా ఇవ్వలే. వాళ్ళు మొత్తం అప్పచెప్పేసినారు వాళ్ళు నన్ను అంతే వీళ్ళకు. అప్పుడు ఇంకా మా అత్తగారు కూడా ఏం జాగ్రత్త అమ్మా, సిటీలో ఉంటావు, నగలు చూసుకో అట్లా ఏం చెప్పలే. ఊరికే తెచ్చేసుకున్నాను, గోళ్ళు తెచ్చుకున్నట్టు నాతో పాటు నా నగలు తెచ్చుకున్నా. మా అత్తగారు వాళ్ళకు నా నగలు అప్పచెప్పినప్పుడు అండి, సరే అట్లా ఇట్లా ఊలా అలా అండి, అందరు సీరియస్గా అట్లా నిలబడుకొని ఉన్నారు. మంచిదండి, జాగ్రత్త చెప్పండి మీరు, మేము చెప్తాము, అట్లా ఏం మాట్లాడలేదండి. ఊరికే చూస్తూ దూరం నుండి నిలవన్నట్టు అందరూ నిలవన్నారు. మా అమ్మ కూడా కొంచెం ఫీల్ అయింది, అన్నీ అప్పచెప్పినా కానీ ఎవరు కొట్టలేదు అనేసి. సరే ఇంకా మా అమ్మ వెళ్ళిపోయినారా. తర్వాత మా బావగారు ఏం చేశారంటే ఒకరోజు, నీ పెళ్ళికి ఎంత ఖర్చు అయిందో చూడమ్మా అని ఇంత పెద్ద పుస్తకం సైజు లిస్ట్ అంతా నా చేతిలో పెట్టినాడు అనమాట. షాక్ అయినా, ఏంది నాకెందుకు చూపిస్తారు, చూపిస్తే తమ్ముడికి చూపించుకోవాలి, నా చేతిలో పెట్టి మొత్తము నీ పెళ్ళి ఖర్చు ఇంత అయింది అనేసి ఇస్తే నేను ఎందుకు చదువుతానండి, దాన్ని ఊరికట్టట తిరిగేసి అవునా సరే అనేసి అన్నా. అంటే అంత స్వచ్ఛంగా మేము లెక్కలు రాసి నీకు చూపిస్తున్నామని చూపించారు. అది తమ్ముడికి చూపించి మాకు ఒక కాపీ ఇచ్చింటే ఏదో ఇంటికి పోయి నేను చూసుకుందును, అట్ట తిప్పినా ఇచ్చేసిన. అంటే మేము ఇంత పర్ఫెక్ట్గా ఉన్నామని నిరూపించుకోవడం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను అన్న మనసులోని ప్రతి బాధ వీడియోలో చెప్పటం వల్ల ఇప్పుడు నాకు డిప్రెషన్ పోవడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నానో ఆ నెక్స్ట్ డే నుండే నాకు డిప్రెషన్ పోతుందండి. ఇప్పుడు ఏం లేవు, ఫీలింగ్స్ నోటితో చెప్తున్నా, జస్ట్ జరిగిన ఇన్సిడెంట్లు అంతే. ఇప్పుడు నాకు నిజంగా ఏ ఫీలింగ్ లేదు.
రీజన్ ఏందంటే ఈ స్టోరీ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండి నా డిప్రెషను మాయమైపోయింది. అందుకని ఇంకా డీటెయిల్‌గా చెప్తే నేను ఇంకా కంఫర్ట్‌గా అవ్వచ్చు. నేను ఇంకా స్ట్రాంగ్ పాత దానిలాగా అవ్వచ్చు. నన్ను అందరి ముందు అనేవాళ్ళు ఎవరినన్నా ఏమన్నా గాని ఫీల్ అయితారు. ఈ పిల్లని ఏమన్నా ఒక్క మాట పట్టించుకోదు. ఏం ఫీల్ అవ్వదని. నిజంగా అట్లే ఉంటి స్టార్టింగ్‌లో నా పెళ్ళికి ముందు. ఈ తర్వాతనే ఇలా ఫీలింగ్స్‌కి ఇట్లా వచ్చేసినాయి. ఎన్ని కష్టాలు పడినా గాని నాకెప్పుడు మా ఆయనని పెళ్లి చేసుకున్న తర్వాత నేను పడే కష్టం పక్కవాడు ఎక్కువ కష్టంగా ఫీల్ అయ్యేవాడు గానీ, నేను ఏ రోజు అది నాకు కష్టమని నిజంగా ఫీల్ అవ్వలేదు. రోజులు గడిచే కొద్దీ నేను పడ్డ కష్టం నాకు గుర్తొచ్చింది అంతే తప్ప, నేను నిజంగా కష్టం చేస్తున్న రోజు ఏది నాకు కష్టం అనిపియల. రోడ్లు ఊడ్చినప్పుడు, రోడ్ల మీద పోయి బిందెలతో నీళ్లు తెచ్చుకున్నప్పుడు, నా కంట్లో ఒక చుక్క నీళ్ళు రాలేదండి. అది నాకు దేవుడిచ్చిన వరం అనిపిస్తది ఇప్పుడు. నిజంగా అప్పుడు నేను అట్లా ఫీల్ అయ్యుంటే ఇన్నేళ్ళు మా ఆయనతో ఉండేదాన్ని కాదు. అలాంటి ఫీలింగ్స్ లేవు. కష్టం చేసేటప్పుడు నేను కష్టం చేస్తున్నా అన్న ఫీలింగ్ లేదనమాట. ఇది చెప్పాను ఎందుకు చెప్తున్నా ఇదంతా డీటెయిల్స్ చెప్తున్నా గదా! అది మా బావగారు అట్లా ఇచ్చారు గదా! నాకు కొన్ని ఇయర్స్ తర్వాత ఏమర్థమైంది, మా తోడికోడలిని అడిగా, మీకు చీరలెంత పెట్టినారక్క? నగలెంత పెట్టినారంటే, మేము రూ. 1,00,000 నాకు ఇచ్చి చీరలు, నగలు కొనుక్కో అన్నారు అని. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, మేము 3.5 ఇస్తే నాకు 2 ఇచ్చినారు. మీరు 1.5 ఇస్తే ఒకటే అనుకుంటా. వాళ్ళకిచ్చిన కట్నం నాకంత ఒకటి చెప్పినట్టు గుర్తు. నేను మొన్న ఒక వీడియోలో మీకు 1.5 అన్నా. ఒకటి ఇచ్చేసి మీ అమ్మాయికి పెట్టుకోమన్నారు. అప్పుడు నేను అడిగిన, ఇప్పుడు మీది మీకంతా ఇచ్చినప్పుడు పెళ్లి ఖర్చులు ఎక్కడ పెట్టుకున్నారు వీళ్ళు అని అడిగిన. పలకలేదు. నా కట్నం నాకిచ్చేసినారు. చీరలు, నగలు పెట్టుకో అని అన్నది. దాదాపు నాతో ఈక్వల్‌గానే ఉంటాయి తన కాడ గూడా. మాక్సిమమ్ నా చీరలు, తన చీరలు ఒకటేలాగుంటాయి. రిసెప్షన్, తలంబ్రాలు తనకెన్నొచ్చినాయో గూడా నాకు తెలీదు. ప్రామిస్‌గా చెప్తున్నా. అంత ఓపెన్‌గా మాట్లాడుకోము మేము. ఇంకా నాకు ఆశ్చర్యం ఏందంటే, నా దాంట్లో ఏమో డబ్బు తీసుకుండ్రి పెళ్లి ఖర్చులకు దేనికో గదా! మరి నాకంటే ముందు వీళ్ళ పెళ్ళే కదా అయింది. వాళ్ళ పెళ్ళిలో డబ్బులెక్కడి నుండి వచ్చుంటాయి మా ఆయనని అడిగినాను. అంటే మా చెల్లెలు ఇచ్చుంటది అన్నాడు. ఇంగ సైలెంట్‌గా ఉన్నా. మన పెళ్లి ఖర్చులో మొత్తం నాకు తిరిగి ఇవ్వలేదు. వాళ్ళకేమో మొత్తం ఇచ్చేసినారు అని మా ఆయనని అడిగితే మా చెల్లెలు ఇచ్చుంటది. మా ఆయనకు కూడా తెలీదు ఇచ్చిందో లేదో. మా ఆయన గెస్ చేసాడనమాట. ఇంకా వాళ్ళు తెలిసిండొచ్చు గూడా. బట్ నాకు చెప్పలేదు మా ఆయన. ఇంకా ఇది ఓకే. నా పెళ్ళప్పుడు మా అత్తగారు వాళ్ళు బంధువులందరికీ నేను మా ఆయన చేత బట్టలు పెట్టాలి గదా! మా చేత పెట్టిచ్చకుండా మా బావగారు ఆడ స్టేజ్ మీద అందరికీ 2 జతలు బట్టలిచ్చినారండి. నాకేం అర్థం కాలే. ఫోటోస్ చూసి కొన్నేళ్ల తర్వాత నాకు అర్థమైంది. ఏందంటే వాళ్ళ పెళ్ళి మా ముందే జరిగింది గదా! మాకంటే. సో, 2 పెళ్ళిళ్ళవి కలిపి వీళ్ళు 2 జతలు పెట్టి ఒక్కొక్క బంధువుకి ఇచ్చినారనమాట. అది లెక్క. తన పెళ్ళిలో ఇయ్యాల్సిన బట్టలు మా పెళ్ళిలో కలిపి ఇచ్చినారు. ఇది ఎంత మటుకు కరెక్ట్ చెప్పండి? ఇంకా పెళ్లి తర్వాత కూడా నీ పెళ్ళికి గిఫ్ట్స్ వచ్చినాయమ్మా అని చెప్పి మా బావగారు మా అత్తమ్మ ఒక 2 కప్పులు, వెండి కప్పులు ఇచ్చారు. మా తోడికోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చినారని. అంతే అంట ఇంక నాకొచ్చిన గిఫ్ట్స్. ఇంకా తర్వాత ఒకటి ఓం అనేది ఏదో వైట్ మెటల్‌ది వచ్చింది. 4 ప్లాస్టిక్ కప్పులు వచ్చినాయి. నా చేతికి ఇస్తే అవి ఏం పట్టుకపోవాలని వాళ్ళకే ఇచ్చేసానండి. నాకు హ్యాండ్ ఓవర్ చేసినవి 3 గిఫ్ట్‌లు. యాక్చువల్‌గా మీకు తెలుసో లేదో క్యాష్ ఇస్తే పెళ్లి చేసినోళ్ళకి పోతది. గిఫ్ట్‌లు ఇస్తే మనకే వస్తదనమాట. మా వైపు చెప్పేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఈ మాట. అందుకే చాలామంది చదివింపులు చదివిస్తారు. చదివిస్తే తల్లిదండ్రులకు ఇటు వాళ్ళకి ఇటు, అటు వాళ్ళకి అటు పోతాయి. గిఫ్ట్‌లయితేనే. సో, నా పెళ్ళికొచ్చిన గిఫ్ట్‌లు ఇదే అనమాట. మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఫోటో ఆల్బమ్ ఇచ్చినారు. అది ఇచ్చినారు నాకు. అది ఇప్పటికి గూడా ఉంది. మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, వస్తు రూపంగా ఈ 3 వస్తువులు ముట్టినాయనమాట నాకు. ఇప్పుడు చెప్పండి,
తర్వాత ఎప్పుడో వీడియోలో క్యాసెట్‌లో చూస్తే మా ఆడపడుచు వాళ్ళ బంధువులు ఇంత కట్ట నోటిచ్చారు. అది ఎవరు తీసుకున్నట్టు, అది వాళ్ళే తీసుకున్నట్టు గదా! సో, మరి నా పెళ్లి ఖర్చులు నాకు లెక్క చెప్పినప్పుడు నీ పెళ్ళికి ఇంత చదివింపులొచ్చినాయమ్మా అనన్నా చెప్పాలి గదా! ఆ లిస్టు తెలీదు. ఎవరెవరు ఏం చదివిచ్చినారో తెలీదు. అన్నీ చెప్పాలి గదా! చదివింపులు గూడా. ఇంత కట్నం తీసుకున్నాం నీ దగ్గర, మాకింత ఖర్చయిందని. ఆ 50,000 పెట్టిన పెంటైల మేము పర్ఫెక్ట్‌గా ఉన్నామని వీళ్ళు రుజువు చేసుకోవడము, ఆడ లేరని వాళ్ళు ఇండైరెక్ట్‌గా మా వాళ్ళు మాట్లాడడము. మా ఆయనని చాలా సార్లు లేదా ఇంకా అడిగిన, ఏవండీ 50,000 మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు పలకట్లేదంటే, నేను మా అమ్మకి ఇచ్చేస్తున్నాను, మా అమ్మది నగ విడిపించనీక దాని గురించి ఇంకా మాట్లాడొద్దు అన్నాడనమాట. ఈయనేమి ఇవ్వలే, వాళ్ళు ఇప్పించుకున్నారనమాట. దాని గురించి ఇంక నా దగ్గర మాట్లాడొద్దంటే సైలెంట్ అయిపోయిన. ఇప్పుడు అది అక్కడ అయిపోయింది నాకు మైండ్ అంతా. నా పెళ్ళప్పుడు నుండి ఆ ఇంట్లో మనుషులు అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అప్పుడు అట్లా లేరు, ఇప్పుడు ఇట్లా ఉన్నారు అని అనుకుంటారు. మా విషయంలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకేలాగా ఉన్నారండి. ఏమంటే నేను మా ఆయన అడ్జస్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికెళ్ళినప్పుడంతా కూడా మా ఆయన మీద నాకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళంటే మా ఆయన మీద అన్నీ కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు. మా ఆయన మీద ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఏందంటే, "మీ ఆయన పాన్ తింటాడు. పాన్ మాన్పిచ్చు" అన్నారు. ఓకే. అది గుడ్ హ్యాబిట్. సో, నేను మా ఆయనని ఏమడిగినాను, "ఏవండీ ఎందుకు ఆ పాన్ తింటావు మానేయకూడదా?" అంటే ఒక మాట చెప్పిన, "నేనెప్పుడు ట్రావెలింగ్‌లో ఉంటాను. నాకు ఆకలి ఎక్కువేస్తది. అందుకని పాన్ అలవాటు చేసుకున్నాను." ఇంక నేను దానికి ఆన్సర్ ఏమి ఇవ్వలే. ఎందుకంటే ట్రావెలింగ్‌లో ఆకలేస్తే కొనుక్కొని తింటాము. డబ్బులు ఖర్చయితాయి. డబ్బు సరిపోదు. ఏదో ఒక ఉద్దేశం. అంతే గదా! లేకపోతే ఆకలేస్తది నాకు ట్రావెలింగ్‌లో అందుకే పాన్ నోట్లో పెట్టుకుంటే ఆకలేయదు అందుకని అలవాటు చేసుకున్నాను. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గూడా ఆన్సర్ ఇచ్చుంటే బావుండు. ఇంక మా ఆయనైతే నేనెప్పుడు పాన్ మానమని ఏ రోజు గూడా చెప్పలేదు. ఆ మాట విన్న తర్వాత పెళ్ళైన కొత్తలో. స్టిల్ ఇప్పుడు మా పిల్లలు చెప్తుంటారు, "నాన్న పాన్ మానమని." మా ఆయన కొన్నేళ్ళు పాన్ తింటుంటాడు, మానేస్తుంటాడనమాట. ఆయన ఆయన ఎందుకు మానేస్తాడో తెలీదు, ఎందుకు తింటాడో ఆయనకే తెలీదు. ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటది గదా! ఇప్పుడు నేను స్వీట్స్ ఎక్కువ తింటాను. అట్లా ఇంక దానికి ఎంత టార్చర్ పెట్టేవాళ్ళంటే నాకు ఆ విషయంలో పెట్టి, పెట్టి, పెట్టి మెల్లగా మీ ఆయన ఇంటికొస్తే పని చెయ్యడు, ఏం చెయ్యడు, తన పెళ్ళిలో గూడా ఏం పని జేయలేదు. ఇలా నాకు ఎత్తి పొడుపు మాటలు స్టార్ట్ చేసి, చేసి ఎప్పుడు బోయినా నాకు తలనొప్పి ఏదొస్తది అంటే అక్కడ మా ఆయన మీద కంప్లెయింట్లు. మా ఆయన మీద కంప్లెయింట్లు విని, విని ఆ కంప్లెయింట్లు ఇంగ విసుగొస్తదండి నిజంగా. ఎంత వింటానంటే నేనేదో మా ఆయనను లవ్ జేసి పెళ్లి చేసుకున్నా, వాళ్ళ నుండి నేను దూరం జేసినాను. ముందు మా వాడు బాగుండేవాడన్నట్టు మాట్లాడతాడు. నా ప్రాబ్లమ్ ఏముందండి ఆడ? మీ పిల్లోడిని మీకు హెల్ప్ చేయటం లేదని వీళ్ళు మాట్లాడడము. మా ఆయన గూడా ఒక్కసారన్నా వాళ్ళని నిలదీయమని చెప్పిన. ఇట్లా ఎందుకు ఎప్పుడు మా ఆవిడొచ్చినా నా మీద కంప్లెయింట్లు ఇస్తున్నారు. మేము దానివల్ల ఎన్ని కొట్లాడుకున్నాం తెలుసా అండి అసలు. ఇప్పుడు జనరేషన్ అయితే ఎప్పుడో విడిపోయేవాళ్ళు. మేము కొట్లాడుకున్న కొట్లాటకు పెళ్ళైన రోజు నుండి కొట్లాడుతున్నాం చూడండి. ఇది పెళ్లి కట్నాలు కరెక్ట్‌గా మాట్లాడుకొని మాట ప్రకారం ఒకరికొకరు మాట మీద నిలబడండి. లేకపోతే మొగుడు పెళ్ళాలు మా జనరేషన్‌లో అంతా చాలామంది ఇలాగే పెళ్ళప్పుడు మీ వాళ్ళు అట్లా చేసినారు, ఇట్లా ఏ మాటన్నా వస్తే ఎత్తితే చాలు ఇలాగే. నా విషయంలో అయితే ఎక్కువ ఇలాగే కొట్లాడుకున్నామండి. సో, ఇది చూడండి ఇంగ ఇదే కుడుతున్నా, తీస్తున్నా. ఆఖరికి వుల్లంతా కుట్టేసిన. ఇలా లాగేస్తే ఏమవుతదంటే నీట్‌గా కుచ్చు లేకుండా వస్తది. లైన్ దగ్గరే లైన్ దగ్గరే కుట్టినామనుకోండి కరెక్ట్‌గా అందులో మిక్స్ అయిపోతది. మీకు ఇది కుట్టినది చూసారు గదా! ట్రై చేయండి. సీ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.